ఇదేం గోసరా నాయన దేవుడా, పొద్దుటి నుంచి ఒక 3-4 అవర్స్ అయితే కంటిన్యూగా తిరిగినాం కావచ్చు. అసలు ఒక్క ఇల్లు కూడా ఏం దొరకలేదు. రెంట్ కోసం అయితే ఎత్తుకుతుంటాం, ఒక్కటి కూడా దొరకలేదు. ఇంకా పెంట్ హౌస్ అయితే బెటర్ ఉంటుంది కదా అనుకున్నాం, కానీ అది ఒక్క కాడ కూడా దొరకలేదు. ఘోరంగా తిరిగినాం. అసలు ఒక కాడ దొరికింది కానీ అది ముగ్గురు బ్యాచులర్స్, అంటే పక్కకి బ్యాచులర్స్ ఉంటారని మేమైతే వద్దనుకున్నాం. ఫ్యామిలీ వాళ్ళకి ఇట్లా సెట్ కాదనుకుని ఎంత అంటే అంత ఘోరంగా విపరీతంగా అనిపించింది. నీ అమ్మ సొంత ఇల్లు ఉంటేనే బెస్ట్ రా నాయన. ఎప్పుడైతే ఏమో దేవుడు ఎప్పుడు కరుణించుతాడో ఏమో, కానీ సొంత ఇల్లు ఉంటే మాత్రం ఏ బాధ ఉండదు, ఇంత తిరగడం అయితే ఉండదు. నాకైతే ఎప్పుడు అనిపించలేదు సొంత ఇల్లు ఉంటే బాగుండు అని, కానీ అయితే ఈ మొదటిసారి అయితే అనిపించింది. ఏమన్నా తిరిగినామా, అసలు తిరిగిన జాగాలో మళ్ళీ తిరుగుతా అంటే చూసిన వాళ్ళు దొంగలు అనుకుని కూడా అనుకుంటారు ఆయన, అట్లనే అనుకున్నాం మేమైతే. ఇక ఇంటికి వచ్చి తిరిగి అలసిపోయి వచ్చి చపాతీలు అయితే చేసిన, తర్వాత పప్పు అయితే మునగాకు పప్పు అయితే వేసుకున్నాం, తిన్నాం. ఇది వీడియో. మీలో ఎంతమందికి ఓన్ హౌస్లు ఉన్నాయో కామెంట్ చేయండి. వీలైతే నా వీడియోని నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి. బాయ్ బాయ్.